Hello everyone, welcome to another podcast. I am Nishita Tirunagari and I have Nagesh Garu with me. So ee roju memu చిరంజీవి గారి జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో రీసెంట్గానే చిరంజీవి గారికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అది కూడా తను చేసిన 24,000 మూవ్స్కి, అంటే డ్యాన్స్ మూవ్స్కి రావడం అనేది విచ్ ఇస్ వెరీ యూనిక్, అది కూడా ఇండియన్ తెలుగు సినిమాకి. సో ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది సెలబ్రేషన్ యాజ్ వెల్ చిరంజీవి గారికి ఇవ్వడం అనేది డిజర్వ్ అండి. మోస్ట్ డిజర్వ్ పర్సన్ చిరంజీవి గారి అని చెప్పాలి. అంటే డ్యాన్స్ అంటేనే చిరంజీవి గారు, చిరంజీవి అంటే డ్యాన్స్ అని అందరికీ ఒక సిగ్నేచర్, డ్యాన్స్ ఒక సిగ్నిఫికెంట్ ఒక యాక్టర్ ఎవరు ఉన్నారంటే ఇండియన్ సినిమాలో చిరంజీవి గారు మాత్రమే. సో కాకపోతే ఈ 24,000 డిఫరెంట్ స్టెప్స్ అతను కౌంట్ ఏదైతే ఉందో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మన చిరంజీవి పాటలను చూసి ఎంజాయ్ చేయడమే తప్ప, ఓకే 537 పాటలు, అందులో 24,000 డిఫరెంట్ మూవ్స్, అంటే ఇప్పటిదాకా ఆయన 156 మూవీస్ ఇంత ఈ నంబర్ ఏదైతే ఉందో, సో అసలు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. మేము చైల్డ్హుడ్ నుంచి చిరంజీవి గారి మూవీస్ చూస్తూ ఆయన డ్యాన్స్ థియేటర్ సెలబ్రేట్ చేసుకున్న మూడు నుంచి సందర్భం నుంచి ఇప్పుడు ఈ స్థాయిలో ఆయన కూర్చోడం అంటే ఖచ్చితంగా మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా. డెఫినెట్లీ వాజ్ ది మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ అండి. మోస్ట్ డిజర్వ్డ్ టోటల్గా. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే చిరంజీవి గారికి ముందు కూడా పద్మ అవార్డ్స్ వచ్చాయి. పద్మభూషణ్ వచ్చింది 2006లో, పద్మవిభూషణ్ వచ్చింది 2022లో. అంటే తన యాక్టింగ్కి వచ్చింది, అదే కాకుండా తన ఫిలాంథ్రోపిక్ వర్క్కి కూడా వచ్చింది. సో ఇది కాకుండా వరల్డ్ రికార్డ్, అది కూడా డ్యాన్స్ మూవ్స్కి రావడానికి కారణం ఏమై ఉంటుంది? అండ్ చిరంజీవి గారి లైఫ్లో డ్యాన్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది? మొదటి నుంచి కూడా అతను ఆఫ్ స్క్రీన్ కూడా పాటలు, టేప్ రికార్డులో పాటలు పెట్టుకోవడం, డ్యాన్స్ రకరకాలు వేయడం, అప్పుడు వచ్చిన కొత్త యాక్టర్లు కానీ డైరెక్టర్లు అందరూ కూడా ఏ పిల్లాడు భలే వేస్తున్నాడు, ఏ కుర్రాడు భలే వేస్తున్నాడు అని చెప్పి, సో అతన్ని ముఖ్యంగా చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ని కానీ అతని తాలూకు కథలకి కానీ అందరూ కూడా ఇంప్రెస్ చేయడం వల్ల సినిమాల్లో అతని పాటల్లో కూడా అతన్ని డ్యాన్స్ ఉండేలాగా ప్లాన్ చేయడం. సో చిరంజీవి మెల్లమెల్లగా అతని డాన్సెస్కి స్పెషల్ ఫ్యాన్ బేస్తో పాటు స్పెషల్ అటెన్షన్ కూడా ప్రేక్షకుల నుంచి గ్రాప్ చేయగలిగారు చిరంజీవి గారు. ఎస్. సో మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి కెరియర్ స్టార్ట్ అవ్వకంటే ముందు డాన్సింగ్ కెరియర్ స్టార్ట్ అయిందా, లేకపోతే కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత డాన్స్ కెరియర్ స్టార్ట్ అయిందా? లేదు, ఫస్ట్ యాక్టర్గానే అతను ఇంట్రో అయ్యారు. కాకపోతే అతనిలోనే ఉన్న ఇన్నర్ స్కిల్ ఏంటి, డాన్స్ అనేది అతని ప్రత్యేకత, ఇంట్రెస్ట్. అప్పటిదాకా మనకి సినిమాలో ఎలా ఉండదు అంటే ఫోక్ డాన్సెస్లో కానీ ఏ డాన్సెస్లో కానీ జస్ట్ హీరోయిన్లు అలా తోటలో నడుచుకుంటూ వెళ్ళడం, లేకపోతే పరిగెత్తలు, అలాంటి మూమెంట్సే ఉండేవి. కొద్ది గొప్ప కొంచెం చేంజ్ చేశారు. ఎవరంటే ఏఎన్ఆర్ గారు కొంచెం మూమెంట్స్ చేసేవాళ్ళు ఆ పట్ల టైమ్స్ ఉన్నాయి 70s 80sలో. ఆ తర్వాత చిరంజీవి గారు దాన్ని కంప్లీట్గా ఒక అటెన్షన్ క్రియేట్ చేసి ఒక స్పెషల్ అనమాట మూమెంట్స్లో స్పీడ్ కానీ ఆ రిథమ్ కానీ అన్నిటికంటే మించి ఆయన సాంగ్స్లో గ్రేస్ ఉండేది అనమాట. ఎందుకంటే అతను డ్యాన్స్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అంటే ఎంజాయ్ చేసి వేస్తాడంటే, ఎందుకంటే ఇష్టం కాబట్టి. సో అతను డ్యాన్స్ ఎంజాయ్ చేసి వేస్తుంటాడు కాబట్టి ప్రేక్షకులు కూడా అతను డ్యాన్స్ చేస్తుంటే ఇలా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అవును, మా ఇంట్లో కూడా మా మావయ్య చాలా చెప్తుండే నాకు కూడా చిరంజీవి గారి గురించి, ఓన్లీ టు వాచ్ హిస్ డాన్స్ మూవ్స్, సాంగ్స్ కోసమే మళ్ళీ 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 సినిమాలు చూసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, రిపీటెడ్ ఆడియన్స్ ఆయన పాటల కోసం వెళ్ళేవాళ్ళు. అవును. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే మైకేల్ జాక్సన్ చూసాం మనం, కానీ ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పేరు కూడా వచ్చింది చిరంజీవి గారికి. అంటే చైనాలో ఇలా పిలుస్తుండే 80s 90s కాలంలో ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ఇలా పిలిచేవాళ్ళు. ఎందుకు? అప్పట్లో టైంలో అసలు వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసిన మైకేల్ జాక్సన్ డాన్సెస్ అంటే ఒక క్రేజ్ ఉండేది, పెద్ద స్టార్ కదా ఆయన యాక్చువల్గా. సో అతను క్యాసెట్స్ తెచ్చుకొని, లేకుంటే ఫారెన్ షూట్స్కి వెళ్ళేటప్పుడు ఆ క్యాసెట్స్ తెచ్చుకొని ఆ మూమెంట్స్ అతను ప్రాక్టీస్ చేయడం. అలా దొంగ అనే సినిమాలో కూడా అతను ఆ డేంజరస్ ఆల్బమ్లో నుంచి తీసుకొచ్చి గోలీమార్ అనే సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్లో కూడా అతని సేమ్ అదే డ్రెస్ అటైర్ ఉంటుంది, అదే లుక్ ఉంటాయి, అవి మూమెంట్స్ ఉంటాయి. అంతలో చిరంజీవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నిజం చెప్పాలంటే మైకేల్ జాక్సన్ గారు వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సింగ్ డాన్స్ అతని మీద ఉంటుంది చిరంజీవి గారి పైన. వావ్. అంటే ఇప్పటి వరకు మనం చిరంజీవి గారి కెరియర్లో చూసుకుంటే ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ మనం చూడొచ్చు? అది చిరంజీవి గారు మొదటి నుంచి ఫోక్ వేస్తారండి. డిస్కో డాన్స్, బ్రేక్ డాన్స్ అనేది చాలా ఫేమస్. అవును. యాజ్ వెల్ వెస్ట్రన్ డాన్సెస్ లైక్ ఇలాంటి డాన్సెస్ వేసేవాళ్ళు. అన్నిటికీ వచ్చి క్లాసిక్ డాన్సెస్ కూడా అతను ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా అతను పౌరాణిక సినిమాల్లో ఆపద్బాంధుడి సినిమాలో ఆ సాంగ్లో అతను చేసే డ్యాన్స్ ఉంటుంది, శివుడి గెటప్లు చేసిన డ్యాన్స్ ఉంటుంది. అది కానీ మీకు శ్రీమంజనాథ సినిమాలో కూడా అతను శివతాండం ఉంటుంది. రైట్. ఇప్పుడు చూసుకుంటే నగేష్ గారు, ఇప్పుడున్న జనరేషన్కి మనం చిరంజీవి గారి డ్యాన్స్ మూవ్స్ కానీ, ఇప్పుడు తను యాక్టింగ్ కెరియర్ కానీ, తన డాన్సింగ్ కెరియర్ కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇప్పుడు 60 ఏళ్ళలో కూడా చిరంజీవి గారు ఈ యంగ్ జనరేషన్స్ వాళ్ళతో పోటీ అయినట్టు స్టెప్లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమా
ఇప్పుడు కూడా ఆయన ప్రత్యేకత ఏంటంటే అతని సినిమాలో ఒక సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. దాయిదాం సాంగ్లో ఇలాంటి చాలా సినిమాల్లో అతను ఏంటో సిగ్నేచర్ స్టెప్స్ ఉండేవి ఆయనకి. అలా ఆ సిగ్నేచర్ స్టెప్స్తో కూడా చిరంజీవి సినిమా అంటే థియేటర్కి వెళ్ళి బంగారు పూరుపెట్టలో ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది. ఇలా ప్రతి సినిమాలో కూడా చిరంజీవి అంటే ఆ సిగ్నేచర్ స్టెప్స్తో ఎప్పటికప్పుడు డాన్సెస్ అతను మార్చుకుంటూ వేరే చూపించుకుంటూ అంటే ఒకే కైండ్ ఆఫ్ డాన్స్ ఎప్పుడు కూడా అతను చేసి మెల్లమెల్ల చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకని ఇన్నేళ్ల పాటు చిరంజీవి గారి డాన్సెస్కి ఇప్పుడు ఒక 4 తరాల ప్రేక్షకులను కూడా అతను మెప్పించగలుగుతున్నాడు అంటే అతను కీప్ ప్రాక్టీసింగ్, ఎప్పటికప్పుడు కొత్త డాన్సెస్ అతను అడాప్ట్ చేసుకోవడం చేయడం వల్లనే ఈ 4 దశాబ్దాలుగా ఈ 4 జనరేషన్స్ కూడా అతను ఇప్పటికి కూడా అతను డాన్స్ అంటే ఇష్టపడేలాగా అతను దగ్గర అయ్యారు చిరంజీవి గారు. చిరంజీవి గారి డెడికేషన్కి హ్యాండ్స్ ఆఫ్. అండ్ దిస్ ఈజ్ అప్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్.